దేవకట్ట చెప్పే కథల్లో బలం ఉంటుంది. ఆయన పెట్టే టైటిల్స్కి ఒక బరువు ఉంటుంది. ఈ రెండింటితో తెలుగు సినిమా ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు ఇప్పుడు రిపబ్లిక్ అంటూ అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక కొత్త పందా అయిన కథని మనకి అందించబోతున్నారు. అదేంటో రేపు రిలీజ్ అవబోతుంది. అందరూ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు రిపబ్లిక్ ఎలా ఉండబోతుందని. నాని చేసిన స్టేట్మెంట్స్తో, నాని చేసిన ట్వీట్స్తో ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ మరింతగా పెరిగింది. సో ఇప్పుడు దేవకట్ట గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడి రిపబ్లిక్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్. ఎలాంటి మూడ్లో ఉన్నారు సార్? రేపు సినిమా రిలీజ్ అవబోతుంది. జనరల్గా మనం ఎగ్జామ్ బాగా రాసామనే భరోసా మనకున్నా కూడా మనసులో చిన్న రిజల్ట్ వచ్చే వరకు ఒక చిన్న యాంగ్జైటీ ఉంటుంది కదా, అది న్యాచురల్గా అది ఉంది ఆబ్వియస్లీ. బట్ యాజ్ డైరెక్టర్గా నేను చెప్పాలనుకున్న కథ చెప్పాను అన్న రిలీఫ్ అన్న హ్యాపీనెస్ ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నాను నేను. సో రెస్ట్ ప్రపంచం దాన్ని ఎలా స్వీకరిస్తుంది అనేది నా చేతిలో లేని విషయం. సో ప్రస్తుతానికి ఐఎమ్ జస్ట్ ఎ స్పెక్టేటర్. ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే రిపబ్లిక్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ ఒక కొత్త రీబౌన్స్ అవబోతున్నారు దేవకట్ట గారు అన్న ఒక సెన్స్ వచ్చింది. అంటే ఆడియన్స్కి మీకు మధ్య ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ మొత్తాన్ని ఇది రిపబ్లిక్ ఫుల్ఫిల్ చేస్తుందన్న నమ్మకం ట్రైలర్తో కలిగింది. మీకు ఎలాంటి వైబ్స్ అందాయి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత? ఆ నమ్మకం నాకు కూడా ఉందండి. సీరియస్లీ నాకు కూడా ఉంది. ఇన్ ఏ వే ప్రస్థానం తర్వాత మధ్యలో జరిగిన ప్రాజెక్ట్స్ కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని చుట్టుపక్కల ఉన్న ఫోర్సెస్ వల్ల, కొన్ని డెసిషన్స్ నా మనసాక్షికి అగెన్స్ట్గా తీసుకున్నాను. ఈ సినిమాలో అటువంటి ఏం జరగలేదు. అండ్ ఆ విషయంలో యాజ్ అన్ ఆర్టిస్ట్గా, యాజ్ అ స్టోరీ టెల్లర్గా చాలా హ్యాపీగా ఉన్నాను. మనం చాలా సినిమాలు చూస్తుంటాం సార్. కొన్ని సినిమాల్లో డైలాగ్స్ మనల్ని హంట్ చేస్తూ ఉంటాయి, మనం రెగ్యులర్గా వాడుతుంటాం. హీరోలు, విలన్లు లేరి నాటకంలోనే మాట ఇప్పటికీ వాడుతూనే ఉన్నాం. అది మా వాడుక భాషలో ఒక మాట అయిపోయింది. ఏదైనా పొలిటికల్ సిచ్యువేషన్లో వాడుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ ఆ పదాన్ని, ఆ డైలాగ్స్ని వాడేస్తున్నాం. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే డైలాగ్స్ ఈ సినిమా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆల్రెడీ ఈ సినిమాలో ఉన్న డైలాగ్స్ టీజర్ నుంచి కానీ లేకపోతే ట్రైలర్ నుంచి కానీ వచ్చిన డైలాగ్స్ మీద చాలా మీమ్స్ వచ్చి చాలా డీప్గా, అంటే మేము ఓకే ఈ డైలాగ్స్ యూజువల్గా అందరూ కనెక్ట్ అవుతారు ఇమీడియట్గా, దాని గురించి మాట్లాడతారు అనుకున్నవి దాటి ఆల్మోస్ట్ ప్రతి డైలాగ్ గురించి అనలైజ్ చేశారు జనాలు. ఇన్ఫ్యాక్ట్ డైలాగ్స్ అనేవి నేను పర్టికులర్గా డైలాగ్స్ ఇలా బలంగా రాయాలి లేకపోతే ఇక్కడ డైలాగులు పడాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు రాయనండి. ప్రతి డైలాగ్ కూడా నా ఉద్దేశంలో అది పదజాలం కాదు, అది ఒక ఆలోచన. ఏదర్ ఒక పాత్ర యొక్క ఆలోచన, లేకపోతే ఒక పాత్ర యొక్క దృక్పథం, ఒక పాత్ర యొక్క స్ట్రాంగ్ కన్విక్షన్ ఆర్ ఇంటరాక్షన్ ఒక సిచ్యువేషన్ మీదనో లేకపోతే ఒక భావం మీదనో ఉంటుంది. సో దానికి నేను సిన్సియర్గా మాటలు వేస్ట్ కాకుండా రాయాలనుకుంటాను ఇన్ ఏ స్క్రీన్ టైం, ఇది విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ద ఆడియన్స్. సో నాకు తెలిసి ప్రస్థానం సినిమా తర్వాత డైలాగ్స్ గురించి ఇంత మాట్లాడతారని నేను డైలాగ్స్ రాసేటప్పుడు తెలీదు నాకు. బట్ అదేదో నాకు తెలియకుండానే ఆ ప్రాసెస్ ఒక ప్రాసెస్ నా మైండ్లో ఇవాల్వ్ అయింది. సో నాకు తెలిసి అది వర్కౌట్ అవుతుంది కాబట్టి దాన్ని సిన్సియర్గా ఫాలో అవుతున్నాను. మీనింగ్ క్యారెక్టర్స్ ఎప్పుడు బలంగా ఉంటే వాళ్ళలోంచి వచ్చే మాటలు కూడా అంతే బలంగా ఉంటాయి అనే లెసన్ నాకు అది. ఒక చిక్కని తెలుగు కనిపిస్తుంది, చిక్కని కాఫీ అంటారు కదా, ఒక మంచి తెలుగు పదాలు కూడా మన కరెక్ట్గా మన మూలాలని లోకి తీసుకెళ్లే పదాలు వస్తూ ఉంటాయి. మీరు రాజకీయ వ్యవస్థ గురించి చెప్పిన ప్రజలు అంటే అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది అండ్ ఒకే మాట, కానీ అది ఎంత అర్థం అవ్వాలో అంత అన్నిటికీ అప్లై అవుతుంది. అది నాట్ ఓన్లీ పొలిటికల్ సిస్టమ్కే కాదు, ఎక్కడైనా సరే అప్లై అవుతుంది. అంటే ఆ అవేర్నెస్ అనేది మనకు లేకపోతే మనం ఎప్పుడూ మోసపోతూనే ఉంటాం అనేది ప్రతి సిచ్యువేషన్కి దాన్ని వాడచ్చు ఆ పదాన్ని. ఏంటి ఆ డైలాగ్ వెనుక బ్యాక్ అండ్ స్టోరీ? అది మెయిన్గా ఒక క్యారెక్టర్ యొక్క కన్విక్షన్ నుంచి వచ్చిందండి. విశాఖ బాణి అనే ఒక క్యారెక్టర్, అంటే రమ్య గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ తనని తాను జస్టిఫై చేసుకోవడము. ఇప్పుడు ఒక మర్డరర్ కూడా ఏంటంటే ఆ మర్డర్ చేసే ముందు వాడు కన్విన్స్ చేసుకుని వాడు ఫిలసాఫికల్గా దాన్ని నమ్ముతాడు వాడు చేసేది కరెక్ట్ అనేది. సో ఆ యాంగ్స్ నుంచి
బయటకు వచ్చినట్టు ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చినట్టు ఒక మాట. బట్ ఇప్పుడు ఒక నెగిటివ్ క్యారెక్టర్ లేకపోతే గ్రే క్యారెక్టర్ చెప్పే మాటలు కేవలం మాటలుగా ఉండక్కర్లేదు. వాటి వెనక కూడా కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని విశ్వసత్యాలు ఉంటాయి. సో అవి రావచ్చు అనే ఒక లిబర్టీ తోటి రాశాను అనమాట. అది మీనింగ్ అదే డైలాగ్ బాగుంది అని నేను ఒక హీరోకి పెట్టాను అనుకోండి, ఆ హీరో క్యారెక్టర్ చెదిరిపోతుంది. సో అండ్ ఎస్పెషల్లీ అది రమ్య గారితో రావడం కూడా దానికి ఒక మీనింగ్ ఎక్స్టెండ్ చేసింది అనమాట. బాహుబలి తర్వాత మళ్ళీ అంతటి ఇంపాక్ట్ కలిగించే క్యారెక్టర్లో రమ్యకృష్ణ గారిని చూడబోతున్నామని మాకు అనిపిస్తుంది సార్. ఐ హోప్ మీ నమ్మకం నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు సినిమా చూసే టైంలో మాకైతే అదే ఇన్స్పిరేషన్. మేము ఆమెను ఈ క్యాస్టింగ్కి, ఈ పవర్ఫుల్ క్యారెక్టర్కి ఆమెను ఎంచుకోవడానికి ఆ రాయల్టీ కావాలి మనకి, మా మైండ్కి ఒక బలమైన కన్విక్షన్ కావాలి, అండ్ ఆ పోయట్రీ ఉండాలి క్యారెక్టర్ డెఫినేషన్లో. ఎండ్ ఆఫ్ ద డే రాజకీయ నాయకులు కూడా మనం సృష్టించిన వ్యవస్థలో విక్టిమ్స్ అని చూస్తున్న సినిమా ఇది. సో అది రావాలంటే అంత ఇంటెన్సిటీ ఉన్న పర్ఫార్మర్ కావాలని ఆలోచిస్తున్నప్పుడు గుర్తొచ్చిందల్లా నీలాంబరి, శివగామి. ఎస్, ఈ షేడ్స్లో ఆమె బాగా స్కోర్ చేశారు. అండ్ డెఫినెట్గా ఈ క్యారెక్టర్ని కూడా అంతే న్యూఆన్సెస్ తోటి క్యారీ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళగలరనే నమ్మకంతో ఆమెను క్యాస్టింగ్ చేయడం జరిగింది. అది మేము చూస్తున్నప్పుడు మేము చాలా మెస్ప్రైజ్ అవుతున్నాం. సో హోప్ఫుల్లీ ఆడియన్స్ అందరూ కూడా అదే మ్యాజిక్ ఫీల్ అవుతున్నాం. డైరెక్టర్గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ రమ్యకృష్ణ గారితో వర్క్ చేయటం? రమేష్ గారితో యాక్షన్ కట్కు మధ్యలోనే ఆమె క్యారెక్టర్ అండి. తర్వాత షీజ్ లైక్ ఏ బేబీ ఆర్ ఏ మదర్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్. చాలా కూల్గా, చాలా రిలాక్స్డ్గా, అసలు ఈవిడికి మన సీన్లు, మన సినిమా గురించి ఏమన్నా పట్టింపు ఉందా లేదా, అసలు అవి ఆలోచిస్తుందా లేదా అనుకుంటా. సో స్క్రిప్ట్ మాత్రం చాలా నీట్గా ప్రాక్టీస్ చేసుకుంటారు డైలాగ్స్ అన్నీ. అండ్ దెన్ వన్స్ యాక్షన్ చెప్పిన తర్వాత మేము అలా నోరు అంటే లైక్ బేసిక్గా జా డ్రాప్ అంటారు కదా, అలా అంటే ఒక్కొక్కసారి కట్ చెప్పాలనిపించదు. ఓకే, తిరిగి కట్ చెప్తావా లేదా అంటారు. సో అంటే అంత చూడదగ్గ పర్ఫార్మర్, యాక్టర్. స్క్రీన్లో ఐ మీన్ యాక్షన్ చెప్పిన తర్వాత జస్ట్ షీఈ్ ఎన్ ఏంజల్. అంటే మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆవిడ చేసిన డిఫరెంట్ రోల్స్, అంత వేరియేషన్స్ చూపించిన నటి బహుశా ఇంకోటి కనిపించరేమో. మోస్ట్ గ్లామర్ హీరోయిన్గా నటిస్తూనే అమ్మోరుగా మెప్పించగలిగారు. మళ్ళీ శివగామి అంటే ఏ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్లో మాత్రమే ఉండిపోగలగా ఆ సత్తా ఉన్న నటి అని నాకు అనిపిస్తుంది. దానికోసం ఆవిడ పెద్ద కష్టపడినట్లు కూడా కనిపించరండి. నేను ఎప్పుడు కూడా ఏమన్నా కొంచెం టెన్షన్గా లేదా, ఇంత పెద్ద పెద్ద డైలాగులు ఉన్నాయే, కొంచెం కూడా ఇది లేదా అనుకుంటే ఆవిడకి అసలు జస్ట్ అలా నీళ్ళు నవ్విలేసింది. సో సమ్వేర్ ఆవిడలో అంత బలం ఉంది, అంత స్ట్రెంగ్త్ ఉంది, మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది. ఏదైనా కూడా ఆ పర్ఫెక్షన్ని చాలా ఇంటర్నల్గా ప్రాసెస్ చేయగలిగే ఇంటెలిజెన్స్ ఉంది. నా దృష్టిలో ఆమె వన్ ఆఫ్ ద గ్రేట్ ఇంటెలిజెంట్ రిసోర్స్ అండ్ హ్యూమన్ బీయింగ్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక డైరెక్టర్గా కథ అనుకున్నప్పటి నుంచి దాన్ని డిఫరెంట్ ప్రాసెస్లో డెవలప్ అవుతూ ఉంటుంది, డైలాగ్స్లో డెవలప్ అవుతుంటుంది, సీన్ మేకింగ్లో డెవలప్ అవుతుంటుంది. ఆర్టిస్టుల దగ్గరికి వచ్చిన తర్వాత దానికి ఒక సంపూర్ణత్వం వస్తుంది. ఈ ప్రాసెస్లో మీ ఇన్వాల్వ్మెంట్ అంటే మీరు ఎలా ఎంజాయ్ చేశారు? కథ అనుకున్నప్పటి నుంచి అది ఆర్టిస్టులు షార్ట్ ఓకే అని చెప్పే వరకు ఎలా ఉంది అనిపించింది? నాకు స్క్రిప్ట్ పేపర్ మీద పెట్టేటప్పుడే చాలా డీటెయిల్స్ ఇవ్వాలి అనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్గా నా కంప్లీట్ విజన్, ఇట్లా ప్రతి పాత్రని నేను చేస్తే ఎలా ఉంటుంది, నా బిహేవియర్ ఎలా ఉంటుంది, అంటే ఆ పాత్ర యొక్క కన్విక్షన్కి, అంటే అది విలన్ చేసినా ఏం చేసినా ఆ పాత్ర వెనక ఒక ఫిలాసఫీని నేనే డిఫైన్ చేసింది నేనే కాబట్టి ఆ ఫిలాసఫీ పర్స్పెక్టివ్లో ఆ క్యారెక్టర్ నేను ఫీల్ అవుతూ ఆ డీటెయిల్స్ చేసుకుంటాను స్క్రీన్ ప్లేలో ఫస్ట్. బట్ దట్ డజంట్ మీన్ దానికే స్టిక్ అయ్యి దాన్ని ఒక ఐరన్ గ్రిడ్ లాగా అయితే ఎప్పుడు ఫాలో అవ్వలేదు. ప్రతి కంటెంట్లోనూ ఒక హార్ట్ ఉంటుంది. ఆ హార్ట్ ఆర్టిస్ట్ హార్ట్తో కూడా కమ్యూనికేట్ చేయాలి ఫస్ట్, ఒక యాక్టర్ హార్ట్తో కూడా కమ్యూనికేట్ చేయాలి. ఆ కమ్యూనికేషన్ కరెక్ట్గా జరిగినప్పుడు చాలాసార్లు యాక్టర్స్ కూడా వాళ్ళలో నుంచి కూడా ఒక రైటర్ బయటకు వస్తాడు. బయటకు రావడం అంటే వాళ్ళ హార్ట్ కూడా మాట్లాడుతుంది ఆ క్యారెక్టర్ని. సో అవి క్యారెక్టర్ని మనం డిఫైన్ చేసిన ఆ డెఫినేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నాయన్నప్పుడు నేను కంప్లీట్గా ఫ్లెక్సిబుల్గానే అలో చేస్తాను. అలాంటి ఇంప్రొవైజేషన్స్ త్రూ అవుట్ రిపబ్లిక్ చాలా జరిగినాయి కూడా.
అది తేజ్తో జరిగినాయి. తేజ్ చాలా నేను అనుకున్న మూమెంట్స్ని ఇంకా ఎలివేట్ చేయడము అట్లాంటి మూమెంట్స్ చాలా ఇచ్చాడు. రమ్య గారు ఇచ్చారు. అండ్ సమ్ టైమ్స్ నేను ఒకటి అనుకున్నప్పుడు వాళ్ళు అది ఉంచుకొని ఇంకొకటి కూడా చూడండి సార్ మీకు ఎడిట్లో ఏది కావాలంటే అది పెట్టుకోండి అని చెప్పే ఒక ఫ్లెక్సిబిలిటీ, అంటే ప్రతి ఒక్కరికి ఏదో కంట్రిబ్యూట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో. ఐశ్వర్య రాజేష్ కూడా అలాగే, జగపతి బాబు గారు కూడా అలాగే. ఎక్కడో సబ్జెక్ట్ మ్యాటర్కి వీళ్ళందరి హార్ట్స్, నా హార్ట్ ఎలా బీట్ అవుతుందో వాళ్ళ హార్ట్స్ కూడా దానికి సెట్లో బీట్ అవుతూ వచ్చాయి. కోర్ కనెక్ట్ అయిపోయారు. కోర్ కనెక్ట్ అవ్వడం వల్ల చాలాసార్లు వాళ్ళు నా రైటింగ్ని ఎక్స్టెండ్ చేశారనిపించింది. యా, మీతో వర్క్ చేసిన హీరోలకి అంటే అంతకుముందు చేసిన సినిమాలకి మీ సినిమాలకి మధ్య వాళ్ళ యాక్టింగ్లో ప్రత్యేకత కనిపిస్తుంటుంది. ప్రస్థానంలో శర్వానంద్ కావచ్చు, ఆటోనగర్ సూర్యలో నాగ చైతన్య గారు కావచ్చు. సాయిధర్మ్ తేజ్లో ఏ షేడ్స్ మేము కొత్తగా చూడబోతున్నాం రిపబ్లిక్? అంటే ట్రైలర్ చూడగానే అనిపించింది కొత్తగా కనిపిస్తున్నాడు, సెటిల్డ్గా ఉన్నాడు, రెగ్యులర్ మ్యానరిజమ్స్ లేవు తనవి, నవ్వు కూడా ఫుల్ నవ్వు ఇవ్వలేదు, కొన్ని కనిపించినాయి. ఇంకా ఇంకేం చూడబోతుంది? నాకు తేజ్ ఈ సినిమా చేసేటప్పుడే ఒక లిబర్టీ ఇచ్చారు. ఏంటంటే నేను కొంచెం భయపడుతూ ఉన్నాను. చాలా మాస్ ఇమేజ్ ఉంది తేజ్కి, మనం ఎలా డీల్ చేయాలి? ఈ క్యారెక్టర్ అయితే ఎక్కడ కూడా ఒక చిన్న బిహేవియర్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆఫ్ అనిపించినా కూడా అవుట్ ఆఫ్ క్యారెక్టర్ అయిపోతుంది. ఎక్కడ అరగెన్స్ కనిపించకూడదు, బట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అట్లాంటి థిన్ లైన్స్ చాలా ఉన్నాయి క్యారెక్టర్ వాయిస్లో కానీ, క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్లో కానీ, బిహేవియర్లో కానీ. సో చాలా ఏదైనా 2-3 తప్పులు జరిగినా కూడా చిన్న మొమెంట్సే, ఇలా మామూలుగా ఇలా అనుకోవాల్సింది ఇంకోలా అన్నా అది రాంగ్ అనిపిస్తుంది. సో తేజ్ ఒకటే చెప్పాడు, ఇది మీరు నా సినిమా చేయట్లేదు సార్, నేను మీ సినిమా చేస్తున్నాను. సో ఆ ఫ్రీడమ్ తోటి నన్ను మలుచుకోండి, నేను బై హార్ట్ అండ్ మైండ్ ఈ క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యాను కాబట్టి సో ఆ ట్రాక్లో తీసుకెళ్ళండి నన్ను అని చెప్తే అదే ఇది ఫాలో అయ్యాను అనమాట. అండ్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు చాలా వరకు నా లీడ్ క్యారెక్టర్స్లో ఎక్కువ నా మైండ్ సెట్ ఉంటుంది. సో ఆ మైండ్ సెట్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా కొత్తగా కనిపిస్తారు. మేబీ ఆ పర్స్పెక్టివ్ కొంచెం స్ట్రాంగ్గాను ఉండడం వల్ల వాళ్ళు చేస్తున్న సినిమాలో అండ్ ఆల్సో ఆ సబ్జెక్ట్ మ్యాటర్స్ కొంచెం అవేగా ఉండడం వల్ల వాళ్ళు కొత్తగా కనిపిస్తారు. ఈ విషయంలో ఒక్క మాటలో చెప్పాలంటే నేను జస్ట్ కొద్దిమంది ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి స్క్రీనింగ్ చేశాను రాత్రి. అందరూ ఒక హ్యాంగ్ ఓవర్లో ఉన్నారు. అందులో ఒక మా ఆంటీ, ఆల్మోస్ట్ లైక్ మై మదర్ కైండ్ ఆఫ్ ఆంటీ, షీ వాజ్ అలా హ్యాంగ్ ఓవర్లో ఉంటూ ఆల్మోస్ట్ షీ వాజ్ వీపింగ్. ఫస్ట్ మాట తను అనేది ఏంటంటే, ఐ నెవర్ థాట్ దిస్ బాయ్ ఇస్ సచ్ ఎ గ్రేట్ యాక్టర్ అన్నారు. ఇంకా చాలా అనుకున్నాను. అది ఐ థింక్ ఆ ఇంపాక్ట్ తేజ్ డెఫినెట్గా ఈ సినిమాతో డెలివర్ చేశాడు. చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు ట్రైలర్లో కూడా కొంచెం అనిపిస్తుంది, అంటే తేజ్ ఆ పల్స్ కనిపించుండొచ్చు. డిఫరెంట్ అంటే మిగతా సినిమాల్లో కనిపించిన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఈ సినిమాలో బాడీ లాంగ్వేజ్ ఏంటి, తన లుక్స్ కూడా అంటే తను చూసే విధానం కూడా మారింది అనిపిస్తుంది. అవును, అది మెయిన్గా తను బై హార్ట్ కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన నర్వస్ సిస్టమ్ దానికి తగినట్టు మోల్డ్ అవుతుంది. సో తేజ్ లెట్ దట్ హ్యాపెన్ న్యాచురలీ ఇన్సైడ్ ఆఫ్ హిమ్. సో దట్స్ వై దట్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్, ఏ రెస్పాన్సిబుల్ అప్రోచ్ టువర్డ్స్ ద క్యారెక్టర్. ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో తను ఉన్నాడు, సినిమా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు, రిలీజ్ ఈవెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ, ఎలా అనిపిస్తుంది దేవగట్ట గారు? అంటే ఒక హ్యూజ్ జర్నీ తర్వాత. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్టోబర్ 1 గాంధీ జయంతి వీకెండ్ మనం సినిమా రిలీజ్ చేయాలనేది బలంగా తేజ్కి వచ్చిన ఐడియా బిఫోర్ ద యాక్సిడెంట్. మనం వేవ్ క్లియర్ అయింది, మళ్ళీ థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇది కరెక్ట్ టైం, మనం రెడీగా ఉన్నాం. అండ్ ఆ రిలవెన్స్, గాంధీ జయంతి అనే ఒక రిలవెన్స్ తను బలంగా ఫీల్ అయ్యాడు. సో మన సినిమాకి ఆ ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్తో ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి అని. అండ్ సడన్లీ అనూహ్యంగా యాక్సిడెంట్. అంటే వినాయక చవితి రోజున తేజ్ నాకు సొంత తమ్ముడు, నా జీవితంతో సొంత తమ్ముడే తను నాకు. అటువంటి బాండ్ ఏర్పడింది మా ఇద్దరి మధ్యలో. అంత మంచోడు. మీకు ఈ మాట ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టరు, ప్రతి హీరో చెప్తాడు. మేము ఎక్స్పీరియన్స్, మేము కూడా ఎక్స్పీరియన్స్. తనతో ఇంటరాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఆ మంచితనాన్ని, ఆ ఓనర్షిప్ వస్తుంది వాళ్ళ మీద.
సో పండగ రోజు ఈవినింగ్ నేను భోజనానికి పిలిచాను, ఏది పండగ భోజనం చేద్దారా పూర్ణాలు గిరణాలు అని అంటే, ఓకే సార్ ఈరోజు సాటర్డే ట్రాఫిక్ కూడా లైట్గా ఉంటుంది, బైక్ కొంచెం చాలా రోజులైంది, నేను బైక్ వేసుకొని వచ్చేస్తాను అని చెప్పి బయలుదేరినప్పుడు ఈ యాక్సిడెంట్ జరగడం లిటరలీ నా సొంత తమ్ముడు జరిగిన యాక్సిడెంట్ అది బేసిక్గా. ఆ రోజు చాలా కంగారు పడ్డాము. ఒక టైం ఇచ్చి ఫైనల్గా అందరి భరోసాలు తీసుకుని ఫైనల్గా తను కమ్యూనికేట్ చేసే స్టేజ్ వచ్చిన తర్వాతే తనతో ఎక్స్ప్రెస్ చేశాం, ఇది మనం మారుద్దామా ఇది అంటే. తను సినిమా రిలీజ్ కోసమే సిగ్నల్స్ ఇచ్చి ఆ టైంలో తను పూర్తిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా కూడా తను ఫ్యామిలీతో సహా అందరూ ఉండగా సిగ్నల్స్ ఇచ్చిన తర్వాతే మేము October 1st డేట్, ఎందుకంటే తను కోరుకుంటున్నాడు మేబీ ఇది కూడా తన రికవరీలో ఒక భాగం అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చి తను కోరుకున్నది మనం చేయలేదు అన్న ఫీలింగ్ తనకు రాకూడదు రికవర్ అయిన తర్వాత అని తను అనుకునేది చేయటమే తను. అవును. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంకి తను కూడా ఆ ఈవెంట్ని చూస్తున్నాడు. ఇక్కడ ఆల్మోస్ట్ ఫుల్ రికవరీ వైపు చాలా ఫాస్ట్గా రికవర్ అవుతున్నాడు. ఈరోజు తన మేనేజరు అండ్ మాతో క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ట్రావెల్ అవుతున్న సతీష్తో కూడా ఫోన్ చేసి మెల్లమెల్లగా తనకు వీలైనంతగా మాట్లాడారు, అప్డేట్స్ అన్నీ విన్నారు. సో ఇలా ఏంటంటే హీఈస్ దేర్ విత్ అస్ అండ్ మనకు కనిపిస్తూ ఇక్కడ లేకపోయినా కూడా మనం అందరం తనకు కనిపిస్తున్నాం. తను హాస్పిటల్ నుంచి ప్రాసెస్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాడు, తను కూడా వెయిట్ చేస్తున్నాడు. ఐ థింక్ హీ బిలీవ్స్ దట్ దిస్ విల్ బి ఎ గిఫ్ట్ ఫర్ హిమ్. ఒక ఆర్టిస్ట్గా మీ స్క్రిప్ట్లోకి ఎంటర్ అయిన సాయి ధరమ్ తేజ్ బ్రదర్గా మారడానికి కారణం ఏంటి సార్? అంటే హిజ్ హార్ట్, హిజ్ బ్యూటిఫుల్ హార్ట్, సీరియస్లీ చాలా తక్కువ మంది కి అటువంటి మానసిక పరిపక్వత ఉంటుంది. అందరి ఫీలింగ్స్ని అందరినీ అన్ని కోణాల్లోనూ ఆలోచించగలిగే ఎంపతి ఉన్న ఒక క్యారెక్టర్. సినిమా ఎవరిదైనా రిలీజ్ అవుతుంటే ప్రతి ఒక్కరూ సక్సీడ్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునే ఒక మనస్తత్వం ఉంటుంది. దట్స్ ద థింగ్. అది అరుదైన పర్సనాలిటీ, ప్రతి ఒక్కరూ దాన్ని ఓన్ చేసుకుంటారు. సో దట్స్ ద బ్యూటిఫుల్ క్వాలిటీ హీ హ్యాస్. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ గారు మాట్లాడిన తర్వాత అంటే మూడ్ ఆఫ్ ఆడియన్స్ కానీ మూడ్ ఆఫ్ పబ్లిక్ కానీ చేంజ్ అయింది. ఆ టైంలో మీరు ఎలా దాన్ని రిసీవ్ చేసుకున్నారు? రిపబ్లిక్ అనే సినిమా స్పిరిట్ ఏంటంటే హెల్దీ డైలాగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ హెల్దీ డెమోక్రసీ అనేది. కళ్యాణ్ గారు ఆ వేదిక మీద ఆయన మనోభావాలను ఆయన ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఆయనకున్న హక్కు. దాన్ని ఆయన వేదికగా ఎంచుకోవడం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ రిపబ్లిక్. ఇప్పుడు దానికి రెస్పాండ్ అయ్యే వాళ్ళది కూడా పార్ట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ రిపబ్లిక్. ఓకే, మీనింగ్ సెన్సిబుల్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళకి. అంటే ఒక ప్రాబ్లం రైజ్ చేశారు, ఆ ప్రాబ్లం మీదనే ఫోకస్ తోటి క్లారిటీస్ కానీ డిస్కషన్స్ కానీ. ఇప్పుడు ఏదైనా కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది కొందరికే భరోసా ఇస్తూ కొందరిని భయపెడుతూ ఉండేది ప్రభుత్వం కాదు, అందరికీ భరోసా ఇచ్చేదే ప్రభుత్వం అవుతుంది. సో అలాంటి ఒక భరోసా ఈరోజు ఇండస్ట్రీకి అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి కానీ ఏది ఒక ఆన్లైన్ టికెటింగ్ చేసినప్పుడు దాని తర్వాత ఏంటి? సో ఆ మనీ ఒక 2 ఏళ్ళు శ్రమ, ఆలోచన, ఎంటర్‌ప్రెన్యూర్ స్పిరిట్ అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక ప్రైవేట్ ఎంటిటీ టికెట్స్ అనేవి ఆన్లైన్ టికెటింగ్ చేసినప్పుడు ట్రాన్స్పరెన్సీ కోసం అది అత్యవసరం. ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీ కూడా కోరుకునేది అది. దాని ఫండ్స్ మళ్ళీ రెవెన్యూస్ మళ్ళీ ఎలా రిటర్న్ అవుతాయి అనే దాని మీద ఒక క్లారిటీ అనేది, దాని మీద ఇప్పటికీ కూడా డిస్కషన్ లేదు. సో ఆ పాయింట్ మీద క్లారిటీ కావాలన్నది మా అందరి ఆవేదన. సో అది వచ్చినప్పుడు నాకు తెలిసి ఇన్ని ఎక్స్ప్రెషన్స్, ఇన్ని డిస్కషన్స్ కూడా ఉండవు. సో హోప్ఫుల్లీ నాకు తెలిసి ప్రభుత్వం కూడా దానికి ఒక క్లారిటీ ఇస్తుందని, మాలో ఉన్న భయాల్ని, మా అందరికీ ఉన్నటువంటి ఒక యాంగ్స్ని తొలగించి ఒక భరోసా ఇవ్వాలని ఆయన ప్లీడ్ చేశారు. నేను అలా చూశాను ఆయన స్పీచ్ని. సో దాన్ని మనం అలాగే డిస్కస్ చేస్తే హెల్తీగా ఉంటుంది. అంటే అది ఇండస్ట్రీ కోసం మాట్లాడింది, అంటే ఒక్కళ్ళ కోసం ఒక్క సినిమా కోసం మాట్లాడింది కాదు. టోటల్ ఇండస్ట్రీ యొక్క మనుగడే ఒక ప్రశ్నార్థకంగా మారినప్పుడు దాన్ని ఎలా చేస్తే ముందుకెళ్తున్నాం, ఎందుకు? అదే నాకు బాధ ఏమొస్తుందంటే, ఒక ఇండస్ట్రీ సమస్యతో మొదలయ్యి అది కేవలం వ్యక్తిగత దోషణల వైపు వెళ్తుంది. కొంతమంది
రేర్లీ సినిమాని హేట్ చేస్తున్నారు. సినిమా అనేది వాళ్ళందరి కోసం తీసిన సినిమా, అందరి కోసం తీసిన సినిమా. ఈ యాజ్ ఫస్ట్ నుంచి రిపబ్లిక్ స్పిరిట్ ఏంటంటే ఇది మనుషుల గురించో పార్టీల గురించో, ఎందుకంటే రాజకీయ నాయకులను కూడా ఒక విక్టిమ్స్గా డిజైన్ చేసిన కథ ఇది. మనం అందరం సృష్టించిన ఈ విష వలయంలో మీరు విక్టిమే, నేను విక్టిమే, రాజకీయ నాయకులు విక్టిమ్సే, బ్యూరోక్రాట్ విక్టిమే, ఓటర్ విక్టిమే. ఇది మనం డిజైన్ చేసినటువంటి ఒక వ్యవస్థ అనే రియాలిటీని రిఫ్లెక్ట్ చేసే సినిమాలో ఎటువంటి వ్యక్తి గురించో లేకపోతే ఒక పార్టీ గురించో ఎటువంటి ఇది లేకుండా చాలా కేర్ఫుల్గా డిజైన్ చేసిన కథ. సో దాన్ని బేసిక్గా అలాగే చూసినప్పుడు అందరం బెనిఫిట్ అవుతాం. ఇది మన అందరి మనసాక్షులతో మాట్లాడే సినిమా, మనుషుల గురించి మాట్లాడే సినిమా కాదు. సో ఐ హోప్ ఆ ఫోకస్ అనేది షిఫ్ట్ అవ్వకుండా ఆడియన్స్ ఈ సినిమా ఒక డీప్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది ఇప్పటి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరిలోనూ. అది మిస్ అవ్వకుండా వాళ్ళు దాన్ని అంటే వాళ్ళ కోసం శ్రమించిన సినిమా, నేను శ్రమించిన సినిమా. వాళ్ళు తెలుసుకోవాల్సిన కథ ఇది. అంటే ఇది లిటరల్గా ఒక కుక్కు తిన్నోళ్ళందరూ బాగుంది అంటున్నారు, నేను వండాను మీరు తినండి అంటున్నాను. సో వాళ్ళు కూడా ఆ ఎక్స్పీరియన్స్ అందరూ పొందుతారని ఆశిస్తున్నాను. లేదంటే నా ఉద్దేశంలో అది ఒక మంచి వంట మిస్ అవుతున్నారనే ఫీల్ అవుతాను నేను అంతే. లేదు సార్, ఈ వంట కోసం మేమంతా వెయిట్ చేస్తున్నాం. ఒక ట్రైలర్తోనే ఎలా ఉండబోతుంది అనేది తెలిసిపోయింది. సో రేపు అందరం థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవుతాం రిపబ్లిక్ని. రెండు పబ్లిక్ సర్వీస్ సెక్టార్స్ మధ్య ఒక ఘర్షణ కనిపించింది. బ్యూరోక్రాట్స్ కావచ్చు, పొలిటీషియన్స్, అంటే వాళ్ళిద్దరు పబ్లిక్ సర్వీసెస్ సిస్టంలో మెయిన్ స్ట్రీమ్ వాళ్ళిద్దరే ఉంటారు. సో వీళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ కనిపించింది. ఎప్పుడైతే పాలించేవాడి కంటే ఇప్పుడు బ్యూరోక్రాట్స్ సిస్టమ్ అనేది మోర్ స్ట్రాంగర్ అని ఒక డైలాగులో చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఏదో ఏది పడితే చేయడానికి కుదరదు, వాళ్ళు కొంచెం హద్దులు మీరినప్పుడు వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదన్న సెన్స్లో ఒక డైలాగ్స్ కనిపిస్తుంది. ఎలా ఎటు బ్యాలెన్స్ చేశారు మీరు మీ కథని ఎటువైపు? ఇది ఒక ఫండమెంటల్ ఆలోచన తీరంటారు కదా. రాజకీయం ఏదో కాదండి, మన చుట్టూ ఉన్న రాజకీయం, ఆ రాజకీయ వ్యవస్థ అనేది మన ఆలోచన తీరే. జనరల్గా మనం ప్రతి ఒక్కరిలోనూ ఒక కల్చరల్ థింకింగ్ ఉంటుంది కదా, ఆ తీరే మన చుట్టూ ఉన్న రాజకీయంగా మనల్ని ఆవరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఓటేసాను అనుకోండి, మీరు ఓటేసిన వాడిని మాత్రమే మీరు పాలిస్తూ, వాళ్ళకి మాత్రమే మంచి చేస్తూ, మీకు ఓటైన వాళ్ళని పనిష్ చేసే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ మీలో ఉన్నప్పుడు అది ప్రజాస్వామ్యం కాదు, ఫండమెంటలీ ప్రజాస్వామ్యం కాదు. అది కేవలం ఫ్యాసిజం అవుతుంది, నార్సిసిజం అవుతుంది, లేకపోతే ఒక డిక్టేటర్షిప్ అవుతుంది. ఆ విలువ తప్పడాన్ని నేను ఓటేసాను కాబట్టి, మీకు పవర్ ఇచ్చాను కాబట్టి మీరు అది ప్రదర్శించడాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను యాజ్ ఓటర్గా. అక్కడే ఇది తెగిపోయింది. ఆ పగ్గం అనేది, ఆ గుర్రం మీద పగ్గం అనేది తెగిపోయింది. ఎందుకని చెప్తున్నానంటే, ప్రతి మనిషి, ప్రతి వ్యవస్థ, ప్రతి ఆర్గనైజేషన్ అన్బౌండ్, అన్లిమిటెడ్ పవర్ ఇచ్చినప్పుడు అది అబ్జల్యూట్గా కరప్ట్ అవుతుంటుంది. అది హిస్టరీ రిపీటెడ్గా మనకు చెప్తూనే ఉంది. ఏ పవర్ అయినా, ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఒక రేపిస్ట్ ఉన్నాడు, ఒక గాంధీ ఉన్నాడు. సో ఇది ఏదైనా కాగలడు మనం క్రియేట్ చేసే పరిస్థితుల్లో నుంచి. సో ఇది నిజం. ఈ నిజాన్ని మనం యాజ్ అ కామన్ మ్యాన్, యాజ్ అ కామన్ ఓటర్గా కూడా మనం అన్బౌండ్ లాయల్టీ, ఎవరికైనా మనం గుడ్డిగా ఒక లాయల్టీ ఇచ్చామనుకోండి, విశ్వాసం ఇచ్చామనుకోండి, అక్కడే మన స్వతంత్రాన్ని వదులుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ప్రతి మనిషి వాడు చేసే పని మీద మనం ఒక విచక్షణతోటి మనం ఆలోచించి ఎవాల్యుయేట్ చేసినప్పుడే ఆ ఇష్యూ బేస్డ్గా మన లాయల్టీస్ ఉండాలి కానీ, మన రేషనాలిటీ ఉండాలి కానీ, మన స్వతంత్రాన్నే పోగొట్టుకుంటున్నాం. అటువంటి తత్వం ఉంది మనలో. ఓకే, ఎప్పుడైనా ఆ పవర్ అనేది అన్బౌండ్గా ఇచ్చినప్పుడు అది కరప్షన్ వైపే వెళ్తుంది. అలా ఏ రాజకీయ వ్యవస్థ అయినా రాజకీయ నాయకులకి పరిపూర్ణమైన పవర్ ఇచ్చినప్పుడు అది పరిపూర్ణంగా కరప్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకే ఎనీ మెచ్యూర్ డెమోక్రసీలో దాన్ని ఒక 3 గుర్రాలుగా డిఫైన్ చేశారు. ఈ 3 గుర్రాలు, ఒక గుర్రం గాడి తప్పి ఈడ్చుకెళ్తోంది అంటే మిగతా 2 గుర్రాలను అవి 2 లాగి పట్టుకుంటాయి. సో ఇట్ అప్లైస్ టు ఎనీ, ఒక బ్యూరోక్రాట్ చేసినా, లేకపోతే ఒక పొలిటీషియన్ చేసినా, ఒక జ్యుడిషియరీ చేసినా కూడా ఒకరి తప్పులను ఒకరిని ఖండించుకుంటూ ముందుకు నడిచేదే ప్రజాస్వామ్య వ్యవస్థ. ఎందుకంటే ప్రజలే పాలకులు అన్నా ప్రజలందరూ పాలకులు కాదు కదా. ప్రజలు ఓట్లేసిన కొద్దిమందే పాలకులు అవ్వగలరు. ఆ కొద్దిమందికి మనం పవర్ ఇచ్చినప్పుడు ఆ పవర్ అనేది కూడా ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో ఉన్నప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రంప్ లాంటోడు ఇంకే దేశంలో అయినా కూడా ఒక డిక్టేటర్ అవ్వగలడు తనకున్న మైండ్ సెట్కి. బట్ తను అపాయింట్ చేసిన 62 మంది జడ్జిలు
తను ఒక తప్పు చేస్తుంటే, లేని మెజారిటీని ఉందని అబద్ధం చెప్తుంటే, ఆ అబద్ధాన్ని వాళ్ళు పరీక్షించి అది అబద్ధం అని తను చెప్పినట్టు వాళ్ళు వినకపోవడం వల్లే ట్రంప్ ఈరోజు అమెరికాలో డిక్టేటర్ అవ్వట్లేదు. ఓకే, సో ఇది ఎవరు చేశారు? ట్రంప్ అపాయింట్ చేసిన లాయర్లే చేశారు. కానీ వాళ్ళు ఏ విలువకు కట్టుబడి ఉన్నారు? ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నారు. సో ఫండమెంటల్గా ఎక్కడో మనం ఆ కోర్ వాల్యూస్ అనేది ఓటర్ దగ్గర నుంచి నాయకుల వరకు మిస్ అవుతున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్, నాకు ఇది ఒక డౌట్తో కూడిన ప్రశ్నే. మన దేశంలో ఉన్న ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ వాళ్ళు అసెంబ్లీ, పార్లమెంట్ సెషన్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మైక్ పట్టుకొని మీరు ఒకరోజు వీలైతే మీడియా వాళ్ళందరూ, సార్ ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి రాజ్యాంగపరంగా అని అడగండి. ఎంతమంది మీకు సరైన ఆన్సర్ ఇస్తారో చూడండి. ఖచ్చితంగా పెద్ద ప్రశ్నే సార్. ఐ విల్ బి షాక్డ్. అంటే ఆ పరిపూర్ణమైన పవర్ ఉన్నవాళ్ళకి కూడా వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలియలేదు అంటే నేనెంత అజ్ఞానంలో ఉండి ఉంటానో ఆలోచించుకోండి. నాలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఆ అజ్ఞానంలో నుంచి వచ్చిన డిస్టర్బెన్స్తోనే ఈ రిపబ్లిక్ అనే సినిమాని కంటెంట్ని నేను స్టడీ చేయడము, దాన్ని ఒక కథా రూపంలో ఒక అనుభవంగా రాయడము, తీయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ మిజరబుల్ ఇగ్నరెన్స్ నా ఉద్దేశంలో. మీరు తీసుకున్న పాత్రలు ఐశ్వర్య రాజేష్ కావచ్చు, జగత్ బాబు గారి పాత్ర కావచ్చు, ఎలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేయబోతున్నాయి? అంటే వాళ్ళు రెగ్యులర్ కైండ్ ఆఫ్ పాత్రలో కనిపించలేదు మాకు. అవును, ఐశ్వర్య రాజేష్ కాకా ముట్టై సినిమా చూసినప్పుడు ప్రతి మచ్ ఇన్స్టెంట్గా ఇటువంటి ఒక ఆర్టిస్ట్తో పనిచేయాలి అనే కోరిక కలిగింది నాకు. బేసిక్గా ఆవిడ కళ్ళు కానీ ఆ న్యూయాన్సెస్ యాజ్ అన్ యాక్టర్, సో ఆ అదృష్టం నాకు ఈ సినిమాతో వచ్చింది. అండ్ దట్టు ఆ అమ్మాయిని ఎప్పుడు కూడా ఒక పల్లెటూరు అమ్మాయిగానో లేకపోతే స్లమ్స్ అటువంటి క్యారెక్టర్లు చేస్తుంది. బట్ అటువంటి గ్రేట్ యాక్టర్స్కి మనం కొత్త క్యారెక్టర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్సెల్ చేస్తారనే ఉద్దేశంతో ఒక ఎన్ఆర్ఐగా అమ్మాయిని చూశాను ఈ సినిమాలో. అండ్ తను కూడా యాజ్ అన్ యాక్టర్ చాలా కంట్రిబ్యూట్ చేసింది. అండ్ జగపతి బాబు గారు ఏంటంటే ఆయన్ని పర్సనల్గా చూసినప్పుడు కానీ ఎక్కడ కూడా ఒక గ్రీక్ స్టాచ్యూ లాగా అనిపిస్తారు. ఆయన వాయిస్ కానీ, ఆయనలో ఉన్న హుందాతనం, ఆ గంభీరం అండ్ గ్రేస్, దాంతోపాటు ఇవన్నీ మిళితమైన క్యారెక్టర్ రైటింగ్లో ఇవాల్వ్ అయింది. సో ఆయన్ని తప్పించి వేరే ఎవరిని ఊహించుకోలేకపోయాను నేను. అంటే ఒక రకమైన క్యారెక్టర్ వెనక ఒక హీరోయిజం ఉండాలి, ఒక వల్నరబిలిటీ ఉండాలి, అట్ ద సేమ్ టైం మనం ఎంపథైజ్ అయ్యే ఒక గ్రేస్ ఉండాలి. సో ఇన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్. సో అది కూడా ఆయన చాలా ఎక్స్టెండ్ చేశారు మా ఎక్స్పెక్టేషన్ స్క్రిప్ట్ విషయంలో. ప్రస్థానం టు రిపబ్లిక్, ఈ జర్నీ చూస్తే ఎలా అనిపిస్తుందండి మీకు? అంటే మీరు అప్డేట్ అవుతుంటారు, కొత్త కథలు, కాన్సెప్ట్స్ వెళ్తూ ఉంటారు కదా. ఎవ్రీ టైం ఆడియన్స్ ఎలాంటి సినిమాలు ఇష్టపడుతున్నారని ఒక స్టడీ అయితే నడుస్తూనే ఉంటుంది. ఈ జర్నీలో మీరు మరింత మెరుగుపరుచుకున్న అంశాలు ఏంటి? ప్రస్థానం తీసి బయటకు వదిలినప్పుడు ఏమవుతుందో నాకు తెలియదండి. నాకు ఒక్క సినిమాకి అవకాశం వస్తుందో లేదో అనే ఉద్దేశంతోనే ఆ సినిమా నా రిసోర్సెస్ అన్నీ, అంటే ఒక జాబ్ వదులుకొని అన్నీ చేశాను. బట్ దాని ఇంపాక్టు, దానికి అటెన్షను, అదంతా కూడా నేను రియలైజ్ అవ్వడానికి ఒక 1 year పట్టింది. ఎందుకంటే ఇన్స్టెంట్గా థియేటర్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమా కాదు, కేవలం వర్డ్ ఆఫ్ మౌత్ తోటి అందరి జీవితాల్లోకి వెళ్ళిన సినిమా అది. ఆ ఇన్సెక్యూరిటీ తోటి అది రియలైజ్ అయ్యే లోపలే కొంత కంటామినేషన్ తోటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ మ్యాటర్ అయిన ఆటోనగర్ సూర్యాని కొద్దిగా కల్మషం చేశాను. ఆ కల్మషం వల్ల అది బ్యాక్ఫైర్ అయింది. సో ఇన్ ఏ వే రిపబ్లిక్తో ఏం చూశానంటే, ఎప్పుడు కూడా మన స్ట్రెంగ్త్స్, మన దీంతోనే అన్నీ కావాలనుకుంటే తప్పు. మనం ఒక ఇంటెగ్రిటీ తోటి మనకు ఏదైతే తెలుసో దానికి స్టిక్ అయి ఉంటే, ఎవరైతే దానికి స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతారో వాళ్ళే మన మార్కెట్ ప్లేస్, వాళ్ళే మన కస్టమర్స్ ఆర్ క్లయింట్స్ అనుకోవాలి. నా ప్రోడక్ట్స్ నేను అలాగే తీర్చిదిద్దుకోవాలనే మెచ్యూరిటీ నాకు గత 5-6 ఏళ్లలో తగిలిన దెబ్బలతో నేర్చుకున్నాను. సో ఇదే మెచ్యూరిటీ తోటి కొనసాగుతాను రేపటి నుంచి చేయబోయే ప్రతి సినిమా కూడా. సమాజాన్ని ప్రభావితం చేసే కథలు, అయితే సమాజంలోని లోపాలని ఎత్తి చూపే పాత్రలు, సమాజంలోని జరుగుతున్న వివక్షతలు కానీ, సమాజంలో జరుగుతున్న అసమానతలు కానీ ప్రశ్నించే మాటలు మీ సినిమాల్లో మాకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. ఎలా చూస్తారు మీరు సోషల్? అది ఇన్ ఏ వే
ప్రశ్నించడం కూడా కాదండి, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, కండిషన్స్ని రిఫ్లెక్ట్ చేసే కథలు అవి. రిఫ్లెక్ట్ చేయడం అంటే ఇప్పుడు నాకు తెలిసి మన తెలుగు సినిమాల్లో ఈ జనరేషన్ స్టోరీ టెల్లర్స్ కన్నా మన ప్రీవియస్ జనరేషన్ స్టోరీ టెల్లర్స్ ఇంకా బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. వాళ్ళ ఇంపాక్ట్ ఇంకా ఉంది మన మీద. టీ కృష్ణ గారి కథలు, టీ కృష్ణ గారు కానీ, మన కే బాలచంద్ర గారు కానీ, భారతిరాజా గారు కానీ, నేను తమిళ తెలుగు కలిపి చెప్తున్నాను ఎందుకంటే తమిళ సినిమా ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా బలంగా ఉంది నా మీద కాబట్టి, విశ్వనాథ్ గారు కానీ అన్నీ. సో వీళ్ళు ఎందువల్ల ఏజ్లెస్ సినిమాలు చేశారంటే, వాళ్ళు ఏ సినిమా తీసినా కూడా, లవ్ స్టోరీ తీసినా, లేకపోతే ఒక మరో చరిత్ర లాంటి లవ్ స్టోరీ కావచ్చు, లేకపోతే ఒక ఫెమినిజం సంబంధించిన అంతులేని కథ కావచ్చు, ఏ సినిమా తీసినా ఆ టైంలో ఉన్న పరిస్థితులను రిఫ్లెక్ట్ చేసే క్యారెక్టర్స్ తోటి కథ చెప్పారు. సో నేను కేవలం అదే ప్రయత్నిస్తున్నాను అంతే. సో బట్ రేపొద్దున నేను ఒక లవ్ స్టోరీ తీస్తాను కానీ అందులో కూడా ఈ ప్రజెంట్ క్యారెక్టర్స్, కరెంట్ టైమ్స్కి రిలవెంట్ క్యారెక్టర్స్, రిలవెంట్ లైఫ్ స్టైల్ ఉంటేనే నేను కథ రాయగలను. ఆ అబ్జర్వేషన్స్తో నేను నాకు అది తెలియకపోతే అది స్టడీ చేసి రాస్తాను. సో అదొక్కటే నేను ఫాలో అవుతున్నాను. అది కొంచెం టైం కన్సూమింగ్ ప్రాసెస్, కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పడుతుంది. బట్ స్టిల్ ఆ సినిమా అనేది డబ్బులు ఎంత చేస్తుందన్నా కూడా, అన్నదానికన్నా కూడా కాలంలో ఎక్కువ నిలవాలనుకునే ఒక ఆకాంక్ష అది. సో దాట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్. సో ఐ హోప్ ఐ కీప్ ఇవాల్వింగ్ ఇన్ దట్ డైరెక్షన్. విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. Thank you so రిపబ్లిక్ మీరు ఏదైతే ఉద్దేశంతో తీశారో జనాలకి, అంటే ప్రేక్షకులకి తప్పకుండా అదే రిఫ్లెక్షన్ థియేటర్స్లో రేపు కనపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్.